శ్రీ గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. తెలుగు భాషలో చాటు పద్యాలు, చమత్కార పద్యాలు అనే అంశంలో మనం ఈరోజు ఒక అద్భుతమైన చాటు పద్యాన్ని చెప్పుకుంటాం. ఈ పద్యంలో మామ అనే పదాన్ని పలు పర్యాయాలు ఉపయోగించి కవి ఒక చమత్కారాన్ని సాధించాడు. అది ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. సాధారణంగా ఈ చాటు పద్యాలన్నీ కూడా అజ్ఞాత కర్తృత్వాలు, అంటే మనకి ఎవరు రచించారో తెలియదు అటువంటి ఒక పద్యం. కానీ మధురమైన పద్యం, చక్కని చమత్కార పద్యం, ఆశీర్వచన పద్యం కూడా. మామను సంహరించి ఒక మామను గర్వమడంచి అన్ని సామామను రాజు చేసి ఒక మామ తనూజునకాత్మబంధువై మామకు కన్నులిచ్చి సుతు మన్మధునింతికి తానే మామయై మామకు మామయైన పరమాత్ముడు మీకు ప్రసన్నుడయ్యడు. ఆ పరమాత్మ మనకి ప్రసన్నుడవ్వాలి భక్తులందరికీ కూడా అని ఒక ఆశీర్వచనం. ఆయన ఎటువంటి వారు? మామను సంహరించి, తన మామ అయినటువంటి కంసుడిని సంహరించాడు. ఒక మామను గర్వమడంచి, విష్ణుమూర్తికి సముద్రుడు మామగారు అవుతారు. రామావతారంలో ఆయన సేతు కట్టడానికని సముద్రం యొక్క గర్వాన్ని భంగపరిచిన వారు. అన్ని సామామను రాజు చేసి, రాత్రికి అధికారి అయినటువంటి చంద్రుడు నిశామామ, రాత్రి వచ్చేటువంటి మామ, మనం చందమామ అంటాం కదా, ఆ చందమామని రాజుగా చేసి ఒక మామ తనూజునికి ఆత్మబంధువై, తన మేనమామ అయినటువంటి పాండురాజు యొక్క కుమారుడైన అర్జునుడికి ఈయన ఆప్తుడుగా మెలిగి మామకు కన్నులిచ్చి, మరి ఒక మేనమామ అయిన ధృతరాష్ట్రునికి విశ్వరూపం తిలకించడానికి వీలుగా కన్నులను ప్రసాదించాడు. సుతు మన్మధునింతికి తానే మామయై, తన కుమారుడైనటువంటి మన్మధుని యొక్క భార్య రతీదేవి, ఆ రతీదేవికి పరమాత్మ స్వయంగా మామగారు అయ్యారు. అటువంటి ఆయన మామకు మామయైన, తన మామగారు ఎవరు? పాలసముద్రుడు. ఆ సముద్రుడు లేక పాలసముద్రుడు. ఆ సముద్రుడికి మరలా తన పాదముల నుండి ఉద్భవించినటువంటి గంగాదేవినిచ్చి, గంగానదిని, అంటే నదులన్నీ సముద్రంలో కలుస్తాయని ప్రతీక కదా, అందువలన గంగానది సముద్రంలోనే కలుస్తుంది. నదులకు సముద్రుడు భర్త అని మన కవి సమయాలు. అందువలన అటువంటి సముద్రుడికి తన పాదంలో జనించిన గంగానదిని ఇవ్వడం వలన తనకి మామగారైన సముద్రుడికి తాను మళ్ళీ మామగారయ్యారట. అటువంటి పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు మీకు ప్రసన్నుడయ్యడం, మీ అందరినీ రక్షించుగాక, మనందరినీ రక్షించుగాక అని ఒక అద్భుతమైన పద్యం. చూసారా? మామ అనే పదాన్ని 8 పర్యాయములు ఉపయోగించడం ద్వారా ఈ పద్యంలో ఒక రసవత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి భావాన్ని కవి మనకి అందించారు. ఇలాంటి చమత్కార పద్యాలు తెలుగు సాహిత్యంలో కోకొల్లలుగా ఉన్నాయి. మీ అందరూ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. పద్యం మరొక్కసారి. మామను సంహరించి ఒక మామను గర్వమడంచి అన్ని సామామను రాజు చేసి ఒక మామ తనూజునకాత్మబంధువై మామకు కన్నులిచ్చి సుతు మన్మధునింతికి తానే మామయై మామకు మామయైన పరమాత్ముడు మామకు మామయైన పరమాత్ముడు మీకు ప్రసన్నుడయ్యడు. స్వస్తి.